హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ధనప్రాప్తి, అదృష్టం ఇలా అన్ని విషయాలలో మీకు ప్రాప్తించడానికి ఒక లాల్ కితాబ్ యొక్క మార్గాన్ని నేను మీతో చెప్తాను ఫ్రెండ్స్. ఇంట్లో లేదా వ్యాపారంలో పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడు లాల్ కితాబ్లో ప్రస్తావించిన ఈ పరిహారం పాటించాలి. ఇది మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఇందుకోసం గృహస్థులందరూ కలిసి కూర్చొని నేలపైన భుజించాలి. శనివారం రోజు వాల్నట్ లేదా కొబ్బరికాయలు నదిలో వదలాలి. ఇలా చేయడం ద్వారా కుటుంబ సభ్యులు పురోగతి సాధిస్తారు, ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. దీంతో పాటు మీరు సంక్షోభం నుంచి స్వేచ్ఛ పొందుతారు. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం బాగా లేకపోతే, మందులు కూడా పని చేయకపోతే ఆదివారం నాడు రాగి చెదరపు మొక్కలను భూమిలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా రోగులు వీలైనంత త్వరగా కోలుకుంటారు. అంతేకాకుండా మందులు, ఔషధాలు కూడా అనుకూలంగా మారుతాయి. ఇప్పటికప్పుడు వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు. ఫలితంగా అనారోగ్యం నుంచి కోలుకొని గతంలో మాదిరిగా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యుల పురోగతి సాధించడం ప్రారంభిస్తారు. సంపద కూడబెట్టాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీరు డబ్బును జేబులో లేదా అల్మారాలో ఉంచుతారు. అలా కాకుండా వెండి చదరపు మొక్క, వెండి ఏనుగు లాంటి వాటిని అల్మారాలో ఉంచి వాటితో పాటు డబ్బులను పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. అంతకుముందు లక్ష్మీదేవి ప్రార్థించాలి. ఇలా చేయడం ద్వారా డబ్బు పెరగడం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులు కూడా పురోగతి సాధిస్తారు. అప్పుల నుంచి బయటపడడానికి పరిహారం: నిరంతరం రుణాలు పెరుగుతూ ఉంటే మీరు ప్రతిరోజు కాకికి తినిపించాలి. ఇదే సమయంలో రాత్రి నిద్రపోయే ముందు బార్లీని మంచం కింద కుండలో ఉంచండి. ఉదయం లేచిన తర్వాత వాటిని పేదలకు దానం చేయండి లేదా జంతువులకు తినిపించండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సంక్షోభం క్రమంగా ముగుస్తుంది. లాల్ కితాబ్ ప్రకారం అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఫలితంగా కెరీర్లో విజయం సాధిస్తారు.